భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయనకేదైనా ఒక రూపము లేదా ఆయనకేదైనా ఒక ఆకారం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయా అంటే వేదాంత శాస్త్రములన్నీ కూడా చాలా గొప్పగా కొనియాడుతూ ఉన్నాయి. భగవంతుడికి అసలు రూపమే లేదు అని వేదమంత్రం కూడా చెప్తోంది. ఈ లోకంలో అత్యంత అనువైనటువంటి అణుమాత్రమైనటువంటి స్వరూపం కన్నా కూడా ఇంకా 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 అత్యంత సూక్ష్మాతి సూక్ష్ముడుగా భగవంతుడు ఉండగలుగుతాడు. అదేవిధంగా అత్యంత విశాలమైనటువంటి పెద్దదైనటువంటిది ఈ లోకంలో ఏదైనా ఉంటే దానికన్నా పెద్దదిగా కూడా భగవంతుడు ఉండగలుగుతాడు. అంటే భగవంతుడికి రూపం లేదు అని అర్థం. రూపము లేనటువంటి ఆ భగవంతుడు మన కోసమే, సామాన్య భక్తులమైనటువంటి మన కోసం ఒక రూపాన్ని ధరించాడు. దానినే అర్చావతారము అని మనం అంటాం. ఆ అర్చావతారమే సకల మనుజ నయన విషయతాంగతో మూర్తి విశేష అన్నట్లుగా తిరుమలాది దివ్య క్షేత్రాలలో స్వామి వేంచేసి ఉన్నారు. తిరుమల క్షేత్రంలో విశేషించి స్వామివారి యొక్క అత్యంత ప్రధానమైనటువంటి కర్తవ్య కార్యంగా స్వామి ఏమనుకుంటున్నారు అని అంటే భగవంతుడు ఒకే ఒక్క గొప్పదైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ఒక హస్తాన్నేమో భగవంతుడు ఇలా చూపిస్తూ ఉంటాడు, మరొక హస్తాన్నేమో తన నడుం మీద పెట్టుకొని చూపిస్తూ ఉంటాడు. అక్కడ భగవంతుడు మనకొక ఆజ్ఞ చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే నీవు నా పాదములను శరణు వేడయ్యా, చాలు, ఇంకేమీ వద్దు. ఈ సంసార సాగరం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఈ సంసార సాగరంలో ఏమాత్రము కూడా నువ్వు మునిగిపోకుండా, కొట్టుకుపోకుండా మధ్యనోన్మధ్యన క్రమేణ పునరపి మననం పునరపి జననం అన్నట్లుగా అలాంటి స్థితి ఏది కూడా లేకుండా నేను నిన్ను కాపాడుతానంటున్నాడు గోవిందుడు.